అంత వరస్ట్ సాంగ్ వాడిండు. అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా ఎట్లా ఎంజాయ్ చేసిండండి. అది ఎంత వల్గారిటీ ఉందంటే అంత వల్గారిటీ ఉంది ఆ సాంగ్ లో. మీనింగ్ లెస్ సాంగ్. ఆ ర్యాప్ కూడా ఆ రాగం కూడా ఎంత వరస్ట్ గా ఉంది. నాకైతే ఫస్ట్ థింగ్ అది నచ్చలేదండి. ఆ వరస్ట్ సాంగ్ దాన్ని నేను బేర్ చేయలేకపోతున్నా. అంటే ఆ సాంగ్ వింటుంటే కూడా నాకు చాలా హార్ట్ అనిపిస్తుంది. ఆరిగెంట్ గా అనిపిస్తుంది ఓవరాల్ గా సాంగ్ అది. సో అంటే సపోర్ట్ చేస్తున్నారు ప్రభాకర్ గారు ఇన్నేళ్ళుగా, అంటే ఇండస్ట్రీలో ఉన్నారు, ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు, ఏం చెప్తారు? ఏమో వాళ్ళ డాడీ చెప్తుండేమో, కొడుకా నువ్వు ఫేమ్ అవుతలేవు కదా, ఎట్లనన్నా అట్లీస్ట్ ఫేమ్ అవ్వు అని చెప్పి. నాకైతే అలా లిటరల్ నాకు అలానే అనిపిస్తుంది. ఫేమ్ అవ్వాలంటే ఎన్నో దారులు ఉన్నాయి, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఈ వేళ ఎందుకు ఇంత నెగిటివ్ గా ఫేమ్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసమే చేస్తున్నారు అంటారు, కావాలని? లేదండి, ఆ మూవీలో ఒక సాంగ్ కాబట్టి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ ఓ పెద్ద నేను హీరో అనుకొని వాడిండు కానీ అలా నథింగ్, ఏం లేదు మ్యాటర్. డొల్లా నేను ఏం చెప్తున్నా అంటే ఆ సాంగ్ వింటుంటే చాలా అరగంటగా ఉంది. నాకైతే తీసుకోలేకపోతున్నా ఆ సాంగ్ ని. నేను ఏదైనా సాంగ్ ఒక ర్యాప్ ఇడిస్తే ఇవ్వ వినాలి. మధ్యలో ఒక 2-3 సాంగులు రవితేజ గురించి ఒక అతను పాట పాడిండు, అది చాలా చక్కగా పాడిండు. ఆ సాంగ్స్ వింటుంటే చాలా చక్కగా అనిపించేది, మన నోటికి కూడా వచ్చేటి. అలాంటి వీడు పాడుతున్న కొద్ది ఇరిటేషెంట్ గా చాలా ఆరగంటగా ఉంది నాకు. అరే ఏంది ఇంత బూత్ సాంగ్లు కూడా వాడతారా? ఇట్లాంటి సాంగ్స్ మూవీలో పెడితే బయట ఇంకేమైపోవాలా సొసైటీ అనిపించింది. ఓకే, అయితే ఇప్పుడు అక్కడ ఉన్న స్టేజ్ కింద ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తూ అంటే నవ్వుతూ క్లాప్స్ ఇస్తున్నారు, ఏం చెప్తారు? ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆ పబ్లిక్ ఎంజాయ్ చేసిరు అంతే. బయటకు వచ్చేసి వాళ్ళని అడగాల్సింది ఆ సాంగ్ ఎట్లుందని.